ఆగండి ఆగండి ఈ వీడియోలో పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలోకి బెల్లం తీసుకొని ఒక కప్పు నీళ్లు వేసుకొని గ్యాస్ ఆన్ చేసి బెల్లాన్ని కరిగించుకోండి. ఇప్పుడు ఇంకో కడాయిలో ఒక కప్పు నీళ్లు, బెల్లం పౌడర్, చిటికెడు ఉప్పు, నీళ్లు మరిగిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండి వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఉండ కట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి పెసరపప్పు వేగించి బెల్లం కరిగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పెసరపప్పు వేగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని 1 టీ స్పూన్ బియ్యం పిండి పైన జల్లి ఉండ కింద చేసుకోండి. తర్వాత తాలికలు అలాగే చిన్న ఉండల కింద చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలు మరిగించుకోండి. వేగించి పక్కన పెట్టుకున్న పెసరపప్పు బరకగా గ్రైండ్ చేసుకోండి. పాలు మరిగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు అందులో వేసి మరిగించుకోండి. తర్వాత తాలికలు కూడా అందులో వేసి గరిటె పెట్టకుండా జాగ్రత్తగా కలుపుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్ గోధుమ పిండి వేసి కొన్ని నీళ్లు వేసి పేస్ట్ కింద చేసుకోండి. ఈ పేస్ట్ ని పాలలో వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. తాలికలు ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి. తర్వాత బెల్లం పాకం కూడా అందులో వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. అలాగే ఇప్పుడు నెయ్యిలో వేగించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా అందులో వేసి మిక్స్ చేసుకోండి. ఆగండి సబ్స్క్రైబ్ చేసుకోండి.